ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి రైల్వే అకాడమీ. చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్లయితే చూడండి, ఆర్ఆర్బీ ఏఎల్పీ అసిస్టెంట్ లోకో పైలట్ షిఫ్ట్ 1 అయితే కొన్ని అడిగిన క్వశ్చన్స్ అయితే మనం అయితే ఈరోజు అనాలిసిస్ చేద్దాం. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ అయితే జియో అవని, కరెంట్ అఫైర్స్ అవని, ఫిజిక్స్ అవని కొన్ని క్వశ్చన్స్ అయితే ఎంతని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే పానిపట్ వార్ నుంచి అయితే అడగడం అనేది చెప్పి చాలామంది డిస్కస్ చేయడం జరుగుతుంది మన యూట్యూబర్స్ మొత్తం. అయితే చూడండి, పానిపట్ వార్ అనేది అడిగారంట షిఫ్ట్ 1లో. చూడండి, చూడండి ఇక్కడ త్రీ వార్స్ అయితే ఉన్నాయి. థర్డ్, సెకండ్, ఫస్ట్. అది చూడండి, ఫస్ట్ బ్యాటిల్ పానిపట్ వచ్చేమో 1526లో అయిందంట. ఏంటంటే ఎబ్రహీం లోడి అండ్ బాబూర్ అంట. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పానిపట్ వార్ చూసుకున్నట్లయితే 1556లో అయిందంట, బిట్వీన్ హేము అండ్ అక్బర్ అంట. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ బ్యాటిల్ పానిపట్ వార్ చూసుకున్నట్లయితే 1761లో అయిందంట. ఓకేనా, బిట్వీన్ ఇది ఏంటంటే భారత ఎంపైర్ అహ్మద్ సబ్ అంట. ఓకేనా, అయితే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే G20 సమితి గురించి అయితే, అంటే G20 ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రారంభించాలని చెప్పేసి అయితే అడగడం జరిగింది. చూడండి, 2025 అయితే ఇదైతే అడగడం జరిగిందంట. ఓకే, ఇదైతే షిఫ్ట్ 1లోని. అది చూడండి, మీకు ఇంకా రాబోయే క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి కదా ఎగ్జామ్స్, ఇందులో కూడా అడిగే అవకాశం ఉంటుంది. షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 నెక్స్ట్ రేపు వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే 2022లో చూసుకున్నట్లయితే 22లో 17th. ఓకేనా, బాలి ఇండోనేషియాలో అయితే అడగడం జరిగింది. సమితి అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 2023లో 18th వచ్చేమో న్యూఢిల్లీ ఇండియాలో అయితే ప్రారంభించడం జరిగింది. 2024 19th చూసుకున్నట్లయితే బ్రెజిల్లో అయితే ప్రారంభించడం జరిగింది. ఓకేనా, 2025 20th అయితే సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికాలో అయితే జరగడం అనేది జరిగింది. ఇంకా 2026 వచ్చేమో 2006 యునైటెడ్ స్టేట్స్లో అయితే అమెరికాలో అయితే జరుగుతుందంట. 2027 వచ్చేమో యునైటెడ్ కింగ్డమ్లో అయితే జరుగుతుంది. 2028 చూసుకున్నట్లయితే కెనడాలో అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇవన్నీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకేనా, ఇది మొత్తం అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎక్కడైనా షిఫ్ట్ 1, షిఫ్ట్ ఇంకా ఉన్నాయి కదా, షిఫ్ట్ అందులో అడిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే నెక్స్ట్ చూడండి, ఈ మైక్రోఫోన్ కన్వర్ట్స్ ఆఫ్ సౌండ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే చూడండి, మైక్రోఫోన్ సౌండ్. ఓకేనా, మైక్రోఫోన్ సౌండ్ అనేది కన్వర్ట్స్ అంటే ఏ విధంగా, దాని యొక్క ఎనర్జీ ఏ విధంగా కన్వర్ట్స్ అనేది అవుతుందని చెప్పేసి అడిగాడు. అదేంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద అయితే కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగారంట. ఆర్టికల్ 356 గురించి ఇంకా చాలా అడిగారంట, చాలామంది చెప్పారు. నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 and 18 నుంచి అయితే అడిగారు అనమాట. ఓకేనా, సమ్యత్వపు హక్కులు అనమాట. ఓకేనా, సమ్యత్వపు హక్కులు. ఓకేనా, అయితే దీని గురించి ప్రెసిడెంట్స్ అవన్నీ ఇటువంటి హక్కులు అనమాట. 14 and 18 చూసుకున్నట్లయితే. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇదైతే చాలామంది ఇదైతే బాగా డిస్కస్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్లో చూసుకున్నట్లయితే. చూడండి, ది ట్వింకింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డ్యూ టు. ఓకేనా, వాతావరణ వక్రీభావంలో అంటే కారణంగా నక్షత్రాలు ఉంటాయి కదా, నక్షత్రాలు ఎందుకు మెరుస్తున్నాయి అని చెప్పేసి అయితే అడిగాడు అనమాట. ఓకేనా, దీని యొక్క మెయిన్ ఆన్సర్ ఏంటంటే అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ అనమాట. అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ వల్ల అనేది నక్షత్రం అనేది ట్వింకింగ్ అనమాట. ట్వింకింగ్ అంటే మెరుపు, అంటే మెరుస్తున్నాయి అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇది కూడా అడగడం జరుగుతుంది. ఓకేనా, చూడండి, అంటే ఈ మోడల్లో మీకు ఇంకా ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది. షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 నెక్స్ట్ రేపు ఎగ్జామ్ అని. ఓకేనా, అయితే చూడండి, నెక్స్ట్ మన ఖేలో ఇండియా అని చెప్పేసి దీని గురించి అయితే అడగడం జరిగింది. ఓకేనా, ఖేలో ఇండియా గురించి చాలా మంది అడిగారు. ఏంటంటే బీహార్ స్థాపిస్తుంది ఈసారి అడిగారు అనమాట. దీని గురించి ఒకసారి చూడండి. నెక్స్ట్ ఫిలిం అవార్డ్స్ గురించి కూడా అడిగాడు అనమాట. ఓకేనా, రైల్వేలో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ అవన్నీ, ఫిలిం అవార్డ్స్ అవన్నీ ఇవన్నీ అనేది ఎక్కువ అనేది మీకు అడగడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది చూడండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనమాట. ఇస్రో గురించి అయితే క్యాబినెట్ సెక్రటరీ ఇదైతే ఎవరనేది అడగడం అనేది జరిగింది. ఓకేనా, టీవీ సోమనాథ్ అనమాట. అయితే ఇస్రో చైర్మన్ ఎవరని? ఓకేనా, ఎస్ సోమనాథ్. ఓకేనా, ఇదైతే చూసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి, సోమనాథన్, ఇక్కడ సోమనాథ్. ఓకేనా, ఎస్ టీవీ ఇక్కడ డిఫరెన్స్ అనమాట. ఓకేనా, ఇదైతే చూసుకోండి. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, ది పిహెచ్ వాల్యూ. ఓకేనా, ది పిహెచ్ లెవెల్ ఆఫ్ మిల్క్ యూజువల్లీ బిట్వీన్, అంటే మిల్క్ యొక్క పిహెచ్ వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి అడిగనమాట. ఇక్కడ ఏది చెప్పాడు, 6.5 to 6.9 వరకు ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ అనేది చెప్పడం జరిగిందనమాట. అంటే మిల్క్ యొక్క పిహెచ్ వాల్యూ అనమాట. ఓకేనా, ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా అయితే కొన్ని క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, అయితే నేను మన వాట్సాప్ గ్రూప్ అనేది నేను మీకు టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్ కింద ఇస్తాను. ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాసి అనుకుంటే అనలైజ్ అనేది షేర్ చేయండి. మన వీడియోస్ ఈ విధంగా వీడియో క్రియేట్ చేసి
చెప్పడానికి అయితే ప్రయత్నించాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.